డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ధర్మారం గ్రామంలో చేపల దొంగతనాలకు పాల్పడిన వారిని మత్స్యకారులు పట్టుకున్నప్పటికీ బాధితులపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమని తెలంగాణ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి రమణ ముదిరాజ్ మండిపడ్డారు. మత్స్యకారుల జీవనాధారమైన చెరువులను రక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. మత్స్యకారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కూడా పట్టుకోవడం జరిగింది. వారిని రెడ్ హ్యాండ్గా పట్టుకొని కూడా మరి పోలీసులు కూడా అప్పజెప్పినా కూడా మరి ఇదే తంతు నడుస్తూ ఉంది. మరి మొన్న ఈ మధ్య మరి మొన్న 2వ తారీఖు నాడు కూడా మరి అదే విధంగా కొంతమంది గ్రామస్తులు మరి వలలు మరి అంటే పక్క ఏదో కూర చేపలు పట్టుకోవడం ఆ ఉద్దేశం కూడా కాదు. వాళ్ళు పక్క వలలు ఏదైతే మత్స్యకారు దగ్గర ఎలాంటి వలలు ఉంటే అలాంటి వలలు పెట్టుకొని మరి చెరువులోకి దిగి మూకుమ్మడిగా దిగి మరి మత్స్యకారులు 6 కాలం శ్రమించి కష్టపడి అప్పులు చేసి వడ్డీలకు తీసుకొచ్చుకున్న చేప పిల్లలు పెంచి మరి వారు ఆర్థిక జీవనాధారంతో వారు దాని మీద మరి పొట్టగొట్టే విధంగా, ఎందుకంటే ఇతర కులస్తుల వృత్తుల మీద మరి మత్స్యకారులు ఇలాంటి మరి పొట్టగొట్టే పనులు చేయడం లేదు. చేసుకున్నాము, దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. మరి గతంలో మీరు ఏమైనా పట్టుకున్నా కూడా మరి ఇప్పటి నుంచి అయితే మీరు పట్టుకోవద్దు, దయచేసి మా కొట్టవద్దు అని కూడా మరి స్పష్టంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది.